రోజునందున అగో పబ్బాల వారి ఇంటి నందున చూసినవా ఆత్మగల్ల కొమరయ్య లేకపోయే మరి తింటే పేరుంటదా తాగుతే పేరుండబోదు ఆత్మగల్ల కొమరయ్య పేరు మీద ఇవల్లటి రోజునందున కథ చెప్పించే అటువంటి దాతలు ఎవరెవరంటేనే అమ్మ మరి బిడ్డగల్లా పుల్ల రాజవ్వ మరి అల్లుడు గల్లా ఐలయ్య మరి బిడ్డగల్లా బండారి రాజవ్వ మరి కీర్తిశేషులైన కొమరయ్య మరి బిడ్డగల్లా సాయిల లచ్చవ్వ మరి అల్లుడు కీర్తిశేషులైన లక్ష్మయ్య మరి బిడ్డగల్లా కడారి వనక్క మరి అల్లుడు గల్ల మల్లయ్య వీరందరూ కలిసి ఆత్మగల్ల కొమరయ్య పేరు మీద ఇవల్లడి రోజునందుననే రామనామస్మరణ చేపిస్తున్నారు ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే నాయనా అందరూ గల్లబడుతున్నారు బాబు నీది బంగారు ముఖం మల్ల మాకు ఎన్నడు గల్లబడుతుందే తెల్లవారుతున్నది పొద్దు ఊగుతున్నది నాయనా 11 రోజుల పొద్దు దాటబోతున్నది నీ బిడ్డలందరం వచ్చినవే బాబు నీ అల్లుండ్లు చేరవచ్చిండ్రు ఒకసారి మా బేటికి వచ్చి బిడలారా అల్లుండ్లారా అని ఒక్కసారి మాతోటి మందలిచ్చి మాట్లాడిపోవాను నాయనా చుక్కలాంటి చుక్కల్లో కోడిలా చుక్కల్లో ఏ చుక్కలున్నావే నాయనా కొమరయ్యా ఎత్తగల్లా పడతావే నాయనా కొమరయ్యా అయ్యో గుళ్ళలాంటి గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుడిలో ఉన్నావే నాయనా కొమరయ్యా ఏ దేవుడివైనావే నాయనా కొమరయ్యా గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుళ్ళే ఉన్నావే నాయనా కొమరయ్యా ఏ దేవుడివైనావే నాయనా కొమరయ్యా అయ్యో పూలలాంటి పూలల్లో కోటి వేల పూలల్లో ఏ పువ్వై పూసినవే నాయనా కొమరయ్యా ఏ పూజకు వందినవే నాయనా కొమరయ్యా పువ్వుల్లో కోటి వేల పువ్వుల్లో ఏ పువ్వై పూసినవే నాయనా కొమరయ్యా ఏ పూజకు వందినవే నాయనా కొమరయ్యా నేను పోతున్నా పోతున్నా నేనెళ్ళిపోతున్నా అయ్యో నా బిడ్డలారా నా బాగి తీరనుగా అయ్యో నా అల్లుండు పోతున్నా నేనెళ్ళిపోతున్నా అయ్యో నా బిడ్డలారా నాతో చూడకుంది అయ్యో నా అల్లుండు నువ్వు ఎక్కడెళ్ళిపోతివే నాయనా కొమరయ్యా రామ 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 బాబగారి దేవుడే ఓ నాయనా నిన్ను ఎట్లా బాబుకెళ్ళినాడే ఓ నాయనా అయ్యో 11 రోజులాయే ఓ నాయనా నువ్వు ఇల్లు చిన్న వచ్చినావా ఓ నాయనా నువ్వు అడవిలిల్లు కట్టినావా ఓ నాయనా నీ బిడ్డరావు వచ్చినావే ఓ నాయనా ఇక మాట్లాడిపోదురావే ఓ నాయనా నీ మాట మాకు వినబడతలేదు నీ రూపం మాకు కనబడతలేదు బాబు నీ మాటలు ఎంత ముద్దుగుండనే నాయనా తిరిగల్ల నీది ముఖం ఉండే చింతపూల సాయోలే ఉండేది బాబు ఒక్కసారి వచ్చి మా చేత బుక్కడు అన్నవు విరిపోవాని కొమరయ్యా నేను పోతా ఉన్నా బిడ్డారా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా రాజవ్వా ఇక బాబాకి తీరబట్టే నా బిడ్డో ఇక ఆ పండు కొడిచినది రాజవ్వా నేను ఉండనాని అన్ననానే నా బిడ్డ నన్ను ఏ దేవుడు ఓర్వజాలకపోయనే బిడ్డ ఏ నరుడు కూడా నన్ను నమ్మజాలకపోయే రాజవ్వా ఇక నీ చేత బుక్కడు అన్నం తినే బాధ్య నాకు తీరిపోతున్నదే అవ్వా ఇక నిన్ను గల్ల మీ తల్లి ఉంటున్నది కనకవ్వా
దాని కష్టం నేను చూడరావోను దాని సుఖం నేను చూడరావోను బిడ్డ నా బిడ్డ నిన్ను గుల్లెడు వేగుల్లగన్నదే అవ్వా ఎర్రడి రక్తాన్ని తెల్లని సనవాలు వేసుకున్నది అడ్డవా వేసుకొని పాలిచ్చి పెంచి పెద్ద వేసిందే అవ్వా నీ తల్లిని మరిసుండబోకే నా బిడ్డ ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా కాని బిడ్డ తల్లి గారి ఇల్లు బంధు పెట్టబోకు ఇల్లు చీకటి వేసిపోతుందనే బిడ్డ ఇక నా తొవ్వలు చూడకుండ్రి నా దారులు చూడకుండ్రే అవ్వా నా అల్లుడు అయిలయ్యా ఇక నేను వెళ్ళిపోతున్నానయ్యా ఆ పాపకారి దేవుడి కళ్ళల్ల మన్ను అయ్యా అందరిని వదిలిపెట్టి ఇక నన్ను తీసుకుపోతున్నాడే అయ్యా ఇక బిడ్డ నేను పోత ఉన్నా రాజవ్వా బిడ్డ నేను పోత ఉన్నా లచ్చవ్వా బిడ్డ నేను పోత ఉన్నా వనవ్వా నా పండు కొడిసినది బిడ్డలారా నాకు ఫోను తవ్వ దొరికినది బిడ్డలారా రాను తవ్వలేకపోయే బిడ్డలారా మల్లయ్యా ఇక నేను వెళ్ళిపోతున్నానయ్యా నాకు పోవడానికి తొవ్వలు దొరికినాయి కానీ మళ్ళా ఇంటికి వద్దామంటే బాబగారి దేవుడు నాకు తొవ్వలను ఇస్తలేకపోయానయ్యా నా కొడుకులారా ఇక నేను వెళ్ళిపోతున్నరా నా కొడుక కొమరయ్యా నా కొడుక ఎల్లయ్యా ఇద్దరు కొడుకులు అని నేను ఎంతో సంబరపడ్డా గాని ఆ బాబగారి దేవుడిగా నన్ను వాపుకుంటా పోతున్నాడు అయ్యా ఇక మీ తోడ పుట్టింది రాజవ్వా మీ కూడా పెరిగిందిరా కొడుకులారా అన్నలున్నా ఆశలున్నా పెట్టిపోయకున్నా గాని పేరున్నదారనుకుంటదిరా కొడుకులారా అన్నదెల్లలకు వచ్చేటి పండుగంటే రా కొడుకులారా అనురాగమైన పండుగంటే అయ్యో రాగిట్లా పండుగ రాగిట్లా పండుగ పండుగ వస్తుంది కొడుక తోడ పుట్టిన అక్క తోడ పెరిగిన చెల్లె అన్నదమ్ములని ఆశపడుతుంది కొడుక రాగిట్లు పట్టుకొని మీ వేడికి చేరవచ్చి మీ చేతికి రాగిట్లు కట్టిన నాడు చీరసారలు పెట్టారా కొడుకులారా ఒక్కవేళ గిట్ట మీ దగ్గర ఎల్లువాను లేకపోతే కనువు చేతులు పెట్టి అక్కడ బావుల కాళ్ళు మొక్కి సాయనం పాడరా అయ్యా అగో వీరందరు కలిసి ఆత్మగల్ల కోరయ్య పేరు మీద అగో తింటే పేరుండబోదు తాగుతే పేరుండబోదా అని అగో ఇవ్వల్లడి రోజు నందున రామనామస్మరణ చేపిస్తున్నారు ఓ రామ రామ హరి హరి రఘునందన మరి కామరెడ్డి గ్రామస్తులు ఒగ్గు ఆశన్న యాదవ్ పేరు వీణ మరి మా నాన్న లేడా అని చెప్పి మా నాన్న పేరు కొనియాడు అని ఆదిశ దాతలు ఆత్మగల్లటువంటి భార్య గల్ల రాజవ్వ బిడ్డ శ్యామలవ్వ బిడ్డ సవిత కొడుకు రమేషు కొడుకు స్వామి ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఆత్మగల్లటువంటి ఒక్క చేసుకున్న భార్య రాజవ్వ ఇంతమందిగాన వస్తున్నారు ఒగ్గు ఆశన్న యాదవ్ లేకపాయనా అని మరి పెద్ద పెళ్లి అటువంటి ఒక్కనాయన గ్రామస్తులైన మరి కర్ణాల మల్లేషు అభయాంజనేయ ఒగ్గు కథ కళా బృందం వారి చేత మా తండ్రి పేరు కొనియాడు అని మరి అటువంటి బిడ్డ మనకు దాన ధర్మాలు చేసిండు మరి ఆయన పేరు ఒక్కసారి కొనియాడుదా ఈ ఎక్కడ పోతివి నానా నానా ఆశన్నయ్యే తోవ కత్తవని చూడు అన్నవే బాపు ఓ బాపు ఆశన్న తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిసి ఎక్కడెళ్ళి పోయినవే నాయన్నా నువ్వు ఏదో వాడతావయ్యా
వాడంతా చిన్నవాయే నువ్వెక్కడెళ్ళినవే నాయన్నా నువ్వు ఏదో వానత్తవయ్యా ఆశన్నా అయ్యో కొడుకులా వాసినవా కోడంలా నడిసినవా బిడ్డలను వాసినవా అల్లుల్లా నడిసినవా నువ్వెక్కడెళ్ళినవే నాయన్నా ఆశాలు ఎల్లటి రోజు లోపల నువ్వు ఆదికట్ట మా గుండె శరవైపోతుంది నానా పాపకార్యముడు రమ్మనందరే ఎవరోని ఎంబడి వెళ్ళిపోంగ నీకెవరికి ఆదికి రాలేదా బాపు అయ్యో బలగాన్ని వాసినవా బంధువుల వాసినవా బలగాన్ని వాసినవా బంధువుల వాసినవా నువ్వెక్కడెళ్ళినవే నాయన్నా అమ్మ రాజమ్మకి ఏమి చెప్పిపోయినావు బాపు నీ ఇద్దరి బిడ్డలకి ఏమి చెప్పినావు నీ అల్లుళ్ళకి ఏమి చెప్పినావు నానా నీ కొడుకుల కోడలను మర్చిపోయినావా బాపు అయ్యో అందరినీ వాసినవా అడవి నిల్లు కట్టినవా పోతున్నారా అన కొడుక నేనెళ్ళిపోతా ఉన్నా అన కొడుక నా కొడుక రమేషు రమేషు నాతో చూడబోతూ నా కొడుక చిర కొడుక సావన్న సావన్న నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక నా కొడుక రమేషు నువ్వు ఇంటికి పెద్ద అరివి కొడుక ఇంటికి పెద్ద కొడుక అంటే తండ్రినిక తండ్రితో సమానం అంటారు నీ తోడ పుట్టిన వాళ్ళు ఇద్దరు అక్క ఎల్లళ్ళు ఉంటాను నీ తమ్ముడు సావన్న పగిలెవరు నా కొడుక అయ్యో అందరినీ వాసినాను అడవి నిల్లు కట్టినాను నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక అయ్యో నా సద్ది ఒడిసినది రమేశో నా బిడ్డ రాజవ్వా నా బిడ్డ శ్యామలవ్వా ఇక నేను వెళ్ళిపోతున్న బిడ్డ సవితవ్వా మీ అవ్వ రాజవ్వ ఉంటుంది బిడ్డ బతికినన్ని రోజులు మీ అవ్వ బతికది బిడ్డ ఇక బాబు లేడా అని చెప్పి నా బిడ్డరా మీరు మమ్మల్ని మనిషి ఉండవోకు నా బిడ్డరా ఇక నేను నాటిలోలే నా బిడ్డరో నీ తల్లి నల్ల చూసిపోండే నా బిడ్డరా నా బిడ్డ శ్యామలవ్వా నా బిడ్డ సవితవ్వా మీ తల్లి పదలవు బిడ్డ బతికినన్ని రోజులుగా మీ తల్లి బతికది రాజవ్వ ఉంటుంది నేను ఉన్నప్పటి వల్ల మీ అమ్మను చూసుకోండి బిడ్డ ఈడికి ఎటువంటి ఒక్క నా రుణాన బంధం తీరిపోతుంది రూపురేఖలు మార్చిపోతున్నాయి అని ఆత్మగల్లటువంటి ఒక్క ఆశన్న కళల్ల నీడల్ల కనిపించి చెప్పని ఆగో చనిపోయిన ఆశన్న యాదవ్ జీవాత్మ సక్కంగా స్వర్గం ఎరనయ్యి ఓ రామ రామ హరి హరి ఆశతన అనుకున్నాడు రాజ్యాన రాజు సత్యవరణమా రాజు
మరి అటువంటి ఒక్క నాయన తండ్రి వంగ చెప్పిండు వానికి ఎనలేని పనులు చెప్పి అష్ట కష్టాలు పెట్టి వన్న వద్దవాడి ఇవని అన్నదా అటువంటి మనసు లోపల పెట్టుకున్న మాయమోహిని సత్యవరణ మహారాజు వేటికచ్చి ఏమని మాటలు అంటున్నది ఓ రామ రామ సత్య నీ పేరేమిటి? సత్యవర్మ మహారాజు. సత్యవర్మ మహారాజు కాదు, ఈ కాడికి వెళ్ళి సత్యగాడు అని పిలుస్తా. సరే తల్లి, ఎంతైనా నీ కింద నేనున్నా, నీ కింద సేవకు నేను వచ్చిన, నీ ఇష్టం ఉన్నట్టు విలువ తల్లి. సరే గాని సత్య, నేను చెప్పిన పని తప్పకుండా చేస్తావా? చేస్తానమ్మా. చేస్తావా? చేస్తా. ఏది కాదు లేదు అనుకుంటా. చేస్తా. ఒరే సత్య, శుద్ధి కట్ట నువ్వు సత్య నువ్వు అన్నవాలే. అమ్మా, నాకు ఆకలి అవుతుంది, కొద్దిగా అన్నం పెట్టిన. ఆకలా? మీ అవ్వ నిన్న అన్నంలో వండబెట్టలేదా? అమ్మా, మీ తండ్రి ఎంబడి నేను వచ్చిన, అయితే కొన్ని పొద్దులు కొన్ని మాపులు అయినాయి. నాకు ఆకలి అయిన కడుపుకు అన్నం పెట్టినట్టు అయితే నేను ఉడతానమ్మా. ఈ పాచిపని ఎవరు చేస్తారా? మరి నేనే చేస్తా. మరి చెయ్యి, చేసిన తర్వాత నీకు అన్నం పెడతా. అగో సత్యవర్మ మహారాజే, ఎన్నడైనా గాని అగో శుద్ధి కట్ట చేత పట్టలేదు, ఆకిలు ఊడవలేదమ్మా. ఎంతటి వానికి ఎంత గతి వచ్చనవో బలారా. అయ్యో రామ 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 శుద్ధి కట్టె చేత పట్టి ఓ దేవుడా, అయ్యో గిల్లు పట్టే నారాయణ, గిల్లు గొప్ప పట్టే నారాయణ, నారాయణుడా నారాయణ, అది లక్ష నాగది. ఇంతసేపు ఉడతావురా? ఇంతసేపు ఉడిచినాక ఈ పని పాట ఎవరు చేయాలి? ఇంకా ఇదో మా నేను ఉడుతున్న తల్లి. గదే నారా ఉడుసుడు. చెప్పిన మాట చెప్తే మరి కాదు కానీ ఇదేనా ఉడుసుడు? మరి మంచిగానే ఉడతా, గట్టినే ఉడతారా? మంచిగా శుద్ధి కట్టి అమ్మా, శుద్ధి కట్టి నా చేతిలో పెట్టి గట్టిన నార ఉడుసుడు. నాకు ఊడవరాదమ్మా, నాకు తెలియదు, నేను వెళ్ళిపోతా అంటే నేను ఈ పని చెప్తున్నా. నేను అన్న తల్లి. అయ్యో ఉడతావా? ఆడదాని లెక్క చీపురు గట్ట చేత పట్టి ఉడతారా? నా ప్రాణం పోయినా కానీ నేను అన్న మాట తప్ప తల్లి. ఇక్కడ గదే నార ఉడుచుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా గాళ్ళు? ముక్కులు కుడతాడు. ఇగో గిట్టు ఉడవాలి, చీపురు కట్టడానికి ఇట్లా ఎక్కి లే గిడికి రావాలి. కొట్టారా? నేను కొడతారా? నేను అమ్మా గిట్లా గీంత దానికి. అబ్బా దొరసనవ్వా, నువ్వు ఉడితే మొత్తం కనబడుతుంది కదా. ఏంటిదిరా మొత్తం కనిపించేది? నీడ నీడగా మరి బాబా బలిసిన ఆవురా. ఒరే సత్య, ఇది ఒకటే కాదు, గోవు పెండ బట్టి సత్య గోలములో కలిపి సత్య గోవు పెండ తెచ్చి సత్య గోలములో కలుపు సత్య గోవు పెండ తీసుకొని వచ్చి గోలములో కలపాలరా. కలి ఆపు చల్లాల మొత్తం ఇదే గడియ లోపలరా. సత్య అమ్మా, గోపెండ తీసుకొని వచ్చి గోలంలో కలిపి అలకులు చల్లవా? ఆకిలు ఉడిచినాక చల్లుతా తల్లి, చల్లుకో. నాకు ఆకలి అవుతుందమ్మా. ఆకలి అంటాను. ఎవడు పెడతారా నీకు? ఈడ నువ్వు గడివి ఇక్కడ ఎందుకు వచ్చినావు? వీడికి అన్నం తినడానికేనా వచ్చింది? నా చేతి కింద దాసి పని చేసడానికి వచ్చినవురా. అగో సత్యవర్మ మహారాజు చేసిండు, ఎంతటి వానికి ఎంత బతుకొచ్చిందో చూడుండ్రి. ఓ దేవుడా, నా దానం వేడవేయింది, నా ధర్మం వేడవేయింది. నేను దాన కంకరం కట్టుకొని నేనేం పేరు కస్తున్నా, నేనేం కీర్తి వస్తున్ననే అవ్వా. అగో వాళ్ళకు ముంత చేత పడుతున్నాడే. సుక్కల్లో సంద బాబా ఓలత్త గుమ్మడి, సక్కనొక్క రాదు చూడు ఓలత్త గుమ్మడి.
అయ్యో సుక్కలోన సందమామ ఒలచ్చ గుమ్మడి సక్కనొక్క రాదు గూడు ఒలచ్చ గుమ్మడి అలుకు ముట్ట చేత పట్టే ఒలచ్చ గుమ్మడి అలుకులన్న దల్ల పట్టే ఒలచ్చ గుమ్మడి అలుకు ముట్ట చేత పట్టి ఒలచ్చ గుమ్మడి అలుకులన్న దల్ల పట్టే ఒలచ్చ గుమ్మడి ఎంతసేపు కలుతావురా ఇంకా బొచ్చడి పనులు ఉన్నాయి ఎట్ట చల్తారు తల్లి పొద్దు బారెడు ఎక్కుతుంది నీకేమైనా కొద్దిగా ఇంకెట్ట చాలుతారు నీ దినాలు కానీ నీకు అగ్గిదాలుగా గిట్టేనా అసలు ఎట్ట చల్తారవ్వ గిట్ట గిట్ల గిట్ట 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 గిట్ల కింద గిట్ల కింద ఏమైనా అర్థందా రాకిల్ అడిచింది అది ఎట్ట చల్తారు తల్లి చేత బట్టి బగిట్ల ఎకరం పోవాలి ఎకరం గిట్లా ఎకరం పోతుంది అమ్మా మరి ఇంకెట్ట మళ్ళీ ఆకలి అవుతుందా రైట్రా మళ్ళీ నీకు ఆకలి అవుతుందా అమ్మా అయిపోయిందా పని ఇంకేమున్నది ఇంకేమున్నదమ్మా ముగ్గు సిప్ప సీత బట్టి ఆడిదాని ప్రకారంగా ఆకిట్లకు వచ్చి అక్కడ ముగ్గులు రత్నాల రంగులయ్యి చాలా ముగ్గురు రత్న రంగులు ఇయో చిన్న చిన్న మొగ్గల్లారా సిరిమల్లే జాతి చిన్నబోయి ఉన్నాడు మల్లె జాతి దండివాడు రాదు దండివాడు రాదు నైరో కంకరం కట్టుకొని బావరావే చిన్నవాడా బావరావే సత్యవాది ఎక్కడల్లా ఉన్నో బాబా నేను దాన కంకరం నేను కట్టినే నేను ఏం పేరు కట్టిన బాబా ఓ బావ నేను దాన కంకరం కట్టుకొని బాబా నేను కలముతోటి నేను నలుగురు పంచాయతీ చెప్పటోని బాబా ఓ దేవుడా నీ గుడి గుండం గారు దేవుడా నువ్వు ఏమి రాత రాత్రివి దేవుడా ఈ ఎల్లరి రోజు లోపల ఒక ఆడి స్త్రీ కింద నేను దాస్తానానికి వచ్చినానే నాయనా ముగ్గు దుప్ప చేత పట్టనా అయ్యా ముగ్గులన్నా అయ్య పట్టనా అయ్యా ముగ్గులన్నా అయ్య పట్టనా అయ్యా దండివాడు రాదు నైనా దండివాడు రాదు నైనా అది ఏందిరా ఏందిలే అది అది ఏం ముగ్గు అది అమ్మా అది ఏం ముగ్గురా ఎక్కడ నేర్చుకున్నావు అది అమ్మా రాదు కానీ ఎన్ని సుక్కల ముగ్గు అది 16 సుక్కల ముగ్గు 16 సుక్కల ముగ్గ ఇడి సుక్కలా సందు సుక్కలా వీడి సుక్కలు ఇడి సుక్కలేనా నేర్చుకున్నావా గట్టేనారా ఎత్తెత్తరా ముగ్గుడు పట్నం వేసినట్టు గదేనా ఆవుదోరసాని వీడు మొన్న 20 రూపాయలు పెట్టి డబ్బాకి 20 రూపాయలు పెట్టి కొన్న ముగ్గు రాయి ముగ్గు అని వాడేస్తే వీడు ముగ్గు అని తొడగొచ్చిండు అని ముగ్గు లెక్క కనిపిస్తుందా లేదు అదేమన్నా ముగ్గేనారా ఎత్తెత్తరమ్మా ఉండారా మొండి ముండా కొడుక నీ వారి బుద్ధి చెప్తారు ఉడుగు వరిగలతో నిన్ను ఊపి పట్టదాను ఉడుగు వరిగలతో నిన్ను తంగడు వరిగలతో వారి తరిమి కొట్టదాను తంగడు వరిగలతో వారి ముగ్గయ్య అంటే ముగ్గు సిప్ప చేత కట్టుకొని ముండబొట్టి లెక్క వాకిట్లా కూర్చుండి కలకల కన్నీరు ఇత్తన్న ఎవడుదా నన్ను ఎడుతున్నవురా ఇక్కడైతే ముందు వారి కష్టమైతే పోరా ఇక్కడైతే ముందు వారి కొట్టబోకు తిట్టబోకు తల్లి కొట్టబోకు తిట్టబోకు బట్టి నారాయణ ఇప్పుడు తల్లి నేను ఎంతైనా గారి తండ్రి లెక్క నేనున్నా అగో పెద్ద మనిషి నేనున్నామా ఏడు ఉచిపోయిన కింది నీది మొత్తం ఉచిపోయినాయా ఇది ఏంటి మీది ఏంటి పండ్లు నేను పెద్ద మనిషి ఎడ కూర్చుండ పెట్టారా నిన్ను
అమ్మా అందమా సందమా అది నీకు పెళ్ళవా నిద్రమొక్క పొడ నీకు లంచిరకవ అన్నట్టు అదో పెళ్ళవు నువ్వు మొగని ఓ కంకునమని కట్టుకొని దానం చేస్తానని చెప్పి దయ్యమోరే మా ఇంటి అడుగు పెట్టి ఊడిచ్చల్లు అంటే ఆడిగారు చెయ్యరు ఆకిట్లా కూర్చుండి ఓ అని వరితే వాడకట్టోళ్ళు ఏమనుకుంటారు మంది సంతులు చూసినవా పాపమా రాదు తీసుకొచ్చి అట్టకట్ట పెడతానని మంది సంతులు అనన్నానా అమ్మా నేను ముగ్గేయమంటే ముగ్గే అదేమన్నా ముగ్గేనా ఇదేమన్నా అలికేనా తురుకొల్ల ఆకిలు ఉన్నట్టుంటాది ఆకిలిగా ఒగ్గోళ్ళు కథ చెప్పి అంబారు ఉంచురు గడ అంబారు వారేసారు గానే ఉంటాయా ఏమన్నా ఆకిలేనా అమ్మా నేను చల్లినా ఊడ్చినా పని భాగ్యమో పాట భాగ్యమో అనాలే ఇయన ముగ్గులేసా రీతి ఇంకెట్లా వస్తారమ్మా గిట్లు వేసుకోవాలి ఇప్పుడంటే అబ్బా నువ్వు అంగవాడి ఎత్తాంటే నీ వెనకకెళ్ళి చూస్తే మంచి కనబడుతుంది ఏంటి నాది నీకు కనబడ్డదేమో ముగ్గు ఈడు ఆడిదాని సింగుళ్ళు ఉంటాడు మొగోని కోసులు ఉంటాడు ఈ బక్కు మా అంగవాడి చూసిండట ఇది కనిపించింది అటు ఏంటి దూరం కోసి అవ్వా నాకు ఆకలి అయితే అంత ఏంటిది ఆకలి అయితే కూటి మీద ఆపతాట నువ్వు వచ్చి గడిసేపు కాలేదు గంట కాలేదు ఆకలి ఆకలన పడితే మేము బ్రాహ్మణుల వంశంలో పుట్టిన వాళ్ళం ఇంట్లో కూడా చేసిన బియ్యం లేవు రోటిలోనే వడ్లు వారి పోటు పెట్టబోరి రోటిలోనే వడ్లు వారి పోటు పెట్టవాలే రోటిలోనే వడ్లు వారి పోటు పెట్టవాలే రోటిలోనే వడ్లు వారి పోటు పెట్టవాలే చేసిన బియ్యం షాటల పోయి చేసిన బియ్యం షాటల పోయి చెప్పబట్టదాను రోటిల బియ్యం వారి పోటు పెట్టరోరి రోట్ల వడ్లు పోసి అయితే దంచి పోటు పెట్టి షాటల పోసి చెరిగి నాకు అప్ప చెప్తే గప్పుడు వంట చేస్తా షాటరా